ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు తెలంగాణలో మంత్రి ప్రక్షాళన జరగబోతున్నట్టు ఆల్రెడీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అంటే ఎవరు ఉండొచ్చు, ఎవరు పోవచ్చు, అసలు మార్పు చేర్పులు జరుగుతాయా లేకపోతే కేవలం క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్లోనే మార్పు జరుగుతాయా? ఒకటి పోర్ట్ఫోలియోల మార్పు ఖచ్చితంగా జరుగుతుందండి. ఎక్స్పాన్షన్ కూడా ఉండొచ్చు. ఎక్స్పాన్షన్ కూడా ఉన్న 2 సీట్లు నింపుకుంటారు, రెండో మూడో, ఆ 2 కూడా నింపక తప్పదు. మార్పులు కూడా జరగచ్చని అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన అంశం ఇంటర్నల్ అఫేర్ వాళ్ళకి మనం యాక్చువల్లీ మనం ప్రెడిక్ట్ చేయలేము, దాన్ని కరెక్ట్గా అనలేం. కానీ బట్ ఓవరాల్గా ఒక అనలిస్ట్గా అయితే నా ఉద్దేశంలో కొండ సురేఖని డ్రాప్ చేస్తారనుకుంటున్నాను నేను. నెంబర్ 1. బీసీని తీస్తే గొడవ అవుతుంది ఇప్పుడున్న బీసీ కాన్సెప్ట్లో. బట్ మహేష్ కుమార్ గౌడ్ని లోపల తీసుకుంటారనుకుంటున్నాను. ఆవిడ ప్లేస్లో ఒక బీసీని అకామిడేట్ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ తీసేసి ప్లస్ ఈ రాజగోపాల్ అనేవాడు ట్రబుల్ క్రియేట్ చేస్తాడు. రాజగోపాల్ రెడ్డి 30-40 మందితో టచ్లో ఉన్న లాస్ట్ టైం అనుకున్నాం అది కెలుపుతాడు, ఎందుకంటే అందరికీ ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు, గుడ్ విల్ ఉంది, ఆయన ఊరుకునే వ్యక్తి కాడనుకునే. ఆ ఈక్వేషనే కనుక కరెక్ట్ అయితే నేను చెప్పింది, అన్నం తీసేసి తమ్ముడిని పెడతారు, ఓ రెడ్డిని తీసి ఇంకో రెడ్డిని పెట్టుకుంటారు. పెట్టుకునే సందర్భంలో ఆయన ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా మాట్లాడుకొని అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఊరికే ఉంచకుండా మహేష్ కుమార్ గౌడ్ని తీసేటట్టయితే మీకు బెస్ట్ ఆప్షన్ రెడ్డి ఇప్పుడు కూడా తెలంగాణ పాలిటిక్స్లో. సో ఆయన తీసుకొచ్చి పీసీ చేశారనుకోండి, ఇదివరకు ఆయన డిమాండ్ చేశాడు, మాకెందుకు అర్హత లేదు, మాకెందుకు ఇయ్యారు, అన్నదమ్ములు ఇద్దరు ఢిల్లీలో కూర్చొని గొడవ, మాకు ఇచ్చేయండి పీసీ పీయడం అని. అప్పుడు రేవంత్ రెడ్డి గుట్టుకుపోయాడు దాన్ని. కానీ ఇప్పుడు ఇతను బయటకు వస్తే ఆయన గొడవ అవుతుంది అనుకుంటే ఇతనికి పీసీ ఇచ్చారనుకోండి, మహేష్ కుమార్ మంత్రి అవుతాడు, బీసీ కేటగిరీలో పోతాడు, ఇతను మళ్ళీ ఒక రెడ్డి గారు మీకు సారథ్యం వహిస్తాడు. అప్పుడు మిగిలిన గొడవలనే పోతాయి. ఎక్సెప్ట్ ఆ కొండ సురేఖని తీస్తే ఏమన్నా కాస్త కూర్చో ఏమన్నా నిరసన ఉంటుందో నాకు తెలియదు. బట్ వరంగల్ జిల్లా అంతా చూశారు కదా, మొత్తం జిల్లా మీటింగ్లంతా ఆమె మీద యాక్షన్ తీసుకోమని, వివాదాలు అన్ని వివాదాలే. అక్కడ వాడు అసలు యూనిఫైడ్ పిక్చర్ లేదు అక్కడ. సో డివైడ్ అంతా ఈమె ఒకవైపు, కొండమూరులో ఒకవైపు, మిగిలిన అంత నాయకులకు వైపు. అంటే పొంగులేటి ఒత్తిడి కూడా ఉంటుంది, తొలగించడం ఉండొచ్చు. మొత్తానికి ఆ గ్రూప్ తగాదాలు మనకు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. వేరే కాంట్రవర్సీలో ఇరుక్కుందా ఈ మధ్య. అంటే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు తెలంగాణలో బీసీ మూవ్మెంట్ అనేది బాగా జరుగుతోంది. అయితే ఇప్పుడు సీఎం రెడ్డి, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ రెడ్డి, జనం ఒప్పుకుంటారా? అవకాశం ఉందంటున్నా నేను. లేదంటే మళ్ళీ ఒక బీసీని తీసుకొచ్చి పెట్టుకోవాలి, మళ్ళీ బీసీని పెట్టుకోవాలి. కానీ ఆల్రెడీ ఒక బీసీని తీసి ఇంకో బీసీని పెడితే అది న్యూట్రలైజ్ అయినా, ఇక్కడ కూడా బీసీ తీస్తే ఇంకో బీసీని పెట్టుకోవడం ఒక మంచి ఆప్షన్ మీరు అన్నట్టు. ఇప్పుడు ఉన్నటువంటి బీసీ కాన్సెప్ట్లో అదైతే ఉంది. ఆ మధ్య వెంకటరెడ్డి కాంట్రవర్సీ కూడా అయ్యాడు. ఇక్కడ బీసీకి అక్కడ పదవి ఇస్తే, జిల్లా అధ్యక్షుడు ఇస్తే లెటర్ రాసినట్టాడు. అది తీన్మార్ కైలాష్ నేతకి ఇచ్చినప్పుడు గొడవ అయింది. సో అది లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏదో ఇష్యూ అయింది. కాబట్టి అతను ఆ ఇంపాక్ట్ కూడా ఉంది అతని మీద. నెగటివ్, బీసీ నెగటివ్, యాంటీ అని తీర్మానం వల్ల ఇంటర్వ్యూలు, తొలి వెలుగు ఇంటర్వ్యూలు అవన్నీ రకరకాలుగా చూసాం మనం. సో ఆ కాంట్రవర్సీ మీరు అన్నట్టు కనుక వస్తుందనుకుంటే అప్పుడు ఇంకో రెడ్డి ఎందుకు అనుకుని మళ్ళీ ఇంకో బీసీని కాంపెన్సేట్ ఎట్లా చేస్తారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? అది కష్టం, అది కష్టం. ఆయన మరి అంతకుముందు చూడాలి. క్యాబినెట్ స్టేటస్ చైర్మన్ ఇవ్వచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది, బిగ్ కార్పొరేషన్. క్యాబినెట్ స్టేటస్ ఇచ్చారనుకోండి, కాంపెన్సేట్ చేసినట్టే కదా. ఇక్కడ మీరు అన్నట్టు ఒక బీసీని పట్టుకొచ్చి మళ్ళీ పీసీ చీఫ్ చేయొచ్చు. అట్లాంటప్పుడు మీకు పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చి పెట్టచ్చు అక్కడ. ఓకే, రైట్. ఇంకొక ఈక్వేషన్ అది. అది మళ్ళీ ఇంకొకరికి ఎవరికైనా బీసీకో, ఎస్సీకో, ఎస్టీ లేడు క్యాబినెట్లో, అక్కడ ఉన్నాయి అకామిడేట్ చేయొచ్చు. అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ డిస్టర్బెన్స్ అనేది దీనికి షఫిల్కి ప్రక్షాళన, అందులో రకరకాల మార్పులు అయితే ఉంటాయి అనుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇక వాళ్ళకు కూడా 2 years అయిపోయింది మన 7th. మిగిలిందే 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళలోనే మీరు ఏం చేసినా చేయాలి. విజన్ డాక్యుమెంట్ కానీ ఇంకోటి కానీ ఇంప్లిమెంటేషన్ ఉన్నదే 3 ఏళ్ళు. మీరు 2047 దాకా ఉండరు కదా. సో యూ హ్యావ్ టు బి దేర్ ఓన్లీ ఫర్ అనదర్ 3 years. కాబట్టి వాళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ చేయకుండా పోలేరు. ఎందుకంటే ఓవరాల్గా పిక్చరు అంత గ్లూమీగానే ఉంది, రోజీగా లేదు. అవును. జూపల్లి లాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదా? అది కూడా వస్తుంది. ఏమైనా పెద్దగా కాంట్రవర్షియల్ పర్సన్ కాడు. ప్లస్ క్యాస్ట్ ఈక్వేషన్లో తీస్తే కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంత పెద్ద పవర్ఫుల్ సెగ్మెంట్ కాదు వాళ్ళు, కానీ బట్ అతని మీద క్లీన్ ఇమేజ్ ఉంది. క్లీన్ ఇమేజ్. ఓకే.